హలో గైస్, నేను మీ అమ్మగాడు. ఇది ఫ్రీ దర్శనంకి వెళ్ళే క్యూ లైన్ అన్నట్టు చూసిరా ఎంత ఘనం ఉందో. చాలా అంటే చాలా ఉంది. మేము ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం, నార్మల్ దర్శనంకి వెళ్ళలేదు. అయితే ఈసారి ఫీల్ ఎట్లుంటుందో నార్మల్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి నేనే ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్ కొట్టి టికెట్లు బుక్ చేయకు, నార్మల్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి చెప్పిన. దానివల్ల అయినా టికెట్లు బుక్ చేయలేదు. బట్ తర్వాత ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిన అంటే, స్పెషల్ దర్శనం అంటే 1-2 అవర్స్లో అయిపోతుంది. అదే ఇది నార్మల్ దర్శనం చూడండి, ఇక్కడ జనాలు తీసుకొచ్చి వెయిటింగ్ హాల్లో వేసిర్రు. అండ్ ఇది వెయిటింగ్ హాల్కి వెళ్ళడానికి కూడా వెయిటింగ్ హాల్ అన్నట్టు. అండ్ ఇక్కడ మేము ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక 4-5 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ వెయిటింగ్ హాల్ ఇలాగే ఉంటుంది. అక్కడ మనకు మొబైల్ అలౌ చేయరు అన్నట్టు. వెయిటింగ్ హాల్లో మళ్ళీ వెయిట్ చేసి అక్కడి నుంచి మేము దర్శనానికి వెళ్ళడానికి మాకు ఎంత టైం పట్టిందంటే, మాకు దర్శనం అవ్వడానికి 12 అవర్స్ ఆర్ 14 అవర్స్ పట్టింది. చెప్పినా మీకు అర్థం కాదు. నేను లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్క 2 డేస్ వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ నేను పడినంత కష్టము, ఏడ్చినంత ఏడుపు ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే నేను కాలినడకన పసుపు కుంకుమ మెట్లకు పెట్టుకుంటూ వచ్చిన కదా. నార్మల్గా వస్తేనే కాళ్ళు అస్సలు లేవాయి మనకు. అది పసుపు కుంకుమ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల నేను చాలా అంటే చాలా పెయిన్, నా వల్ల కాలేదు. ఇంకా ఫుల్ ఏడ్చి నా కాళ్ళు నొప్పులు, కాళ్ళు అటు కదలవు ఇటు కదలవు. అండ్ అందరూ ఎలా పడుకున్నారు చూసిరా, ఒకరికి ఒకరు కాళ్ళు తగులుతాయి. ఎట్లా అంటే మస్తు ఘోరమైన పరిస్థితి ఆ రోజునది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మా ఎందుకు వచ్చిన నార్మల్ దర్శనంకి స్పెషల్ దర్శనంకి వెళ్తే అయిపోయేది అనే ఫీల్ వచ్చింది. స్పెషల్ దర్శనంకి ఎట్లా అది డబ్బులు ఉన్నోళ్ళే వెళ్ళాలేమో అంటే అది కూడా కాదు. స్పెషల్ దర్శనంకు టికెట్లు కూడా ఫ్రీగా కూడా ఇస్తారు. అవి ఎక్కడ తీసుకోవాలి ఏందనేది నేను క్లియర్ గా చెప్తా, ఏం క్లమ్జీ లేకుండా మీకు వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా చెప్తా. అండ్ బడ్జెట్ వీడియో కూడా చెయ్యము, తిరుపతిది అంటున్నారు కదా, బడ్జెట్ వీడియో చెప్తాను. అండ్ మేము వెళ్ళినప్పుడు ఎంత అయింది, ఇంకా నార్మల్ గా తక్కువలో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎంత అవుతుంది, అండ్ రిచెస్ట్ గా వెళ్ళే వాళ్ళకి కూడా ఎంత అవుతుంది అని క్లియర్ గా నేను చెప్తా. చూడండి, టుడే 12 o'clock ఆర్ 11 o'clock మేము లోపలికి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 5 or 4 బయటికి వచ్చినామంటే అంత టైం పట్టింది. హాఫ్ డే మొత్తం ఉండి నైట్ అంత ఉండి మార్నింగ్ మాకు దర్శనం అయింది. చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాం ఈ విషయంలో అయితే. అండ్ తెలియకుండా వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో ఆల్మోస్ట్ స్పెషల్ దర్శనానికి వెళ్ళడానికే ట్రై చేయండి. అదేంటి ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో కూడా ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ దానికన్నా ముందు మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ కాగానే మేము తిరుపతిలో ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా విజిట్ చేసినాం ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. లవ్ యూ ఆల్, బాయ్.